వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై మళ్లీ చర్చ రగిలింది. డిఎంకే ఒత్తిడి వల్లే తాను రాజకీయాలకి దూరంగా ఉన్నారంటూ వచ్చిన ఆరోపణలను రజనీకాంత్ తీవ్రంగా ఖండించారు. కాలం మాట్లాడదు, కానీ వేచి ఉండి సమాధానం కాలమే చెబుతుంది అంటూ తనదైన శైలిలో స్పందించారు. వివాదానికి చెక్ పెట్టారు తలైవా. అసలు ఈ వివాదానికి కారణం నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున చేసిన వ్యాఖ్యలే. చెన్నైలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అధికార డిఎంకే నాయకత్వం బెదిరించడం వల్లే రజనీకాంత్ రాజకీయాల్లోకి వద్దామని కూడా రాలేకపోయారని ఆరోపించారు. మరి ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. మరి ఈ నేపథ్యంలో రజనీకాంత్ బహిరంగ లేఖనే రిలీజ్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నది నా పూర్తి వ్యక్తిగత నిర్ణయమే. అసలు దీని వెనక ఎటువంటి పార్టీ కానీ ఎటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి కానీ నాపై లేదని స్పష్టం చేశారు. ఆదవ్ అర్జున్ చేసిన ఆరోపణలు పూర్తిగా వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని కూడా పేర్కొన్నారు రజనీ. ఇక తనకి మద్దతుగా కొంతమంది నాయకులు కూడా నిలిచారు. వాళ్ళందరికీ కూడా రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పళనిస్వామి, కేంద్ర మంత్రి మురుగన్, తమిళనాడు మంత్రి రఘుపతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నాగేంద్రన్ వంటి నేతలకు ధన్యవాదాలు చెప్పారు. అలాగే అన్నామలై, రామ్దోస్, జీకే వాసన్ తదితరులకి కూడా రజనీ కృతజ్ఞతలు తెలిపారు తనకు అండగా నిలిచినందుకు. ఇక రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఎప్పటి నుంచో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న అంశం. 2020 డిసెంబర్ 3న ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించి పార్టీ స్థాపన కూడా సిద్ధమయ్యారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుకే దారితీస్తుందని అంతా భావించారు. కానీ కొద్ది వారాలకే తన ఆరోగ్య పరిస్థితి, కోవిడ్ మహమ్మారి ముప్పు దృష్ట్యా రాజకీయ ప్రవేశం నుంచి వెనక్కి తగ్గుతున్నట్లుగా రజనీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దాని తర్వాత ఇప్పటి వరకు దాని గురించి ఏ వేదికపైన మాట్లాడలేదు. రీసెంట్గా ఈ విషయం తర్వాత ఆయన లేఖను రిలీజ్ చేశారు. ఇప్పుడు టీవీకే నేత చేసిన ఈ ఆరోపణలతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే రజనీ స్పష్టంగా చెప్పింది తన నిర్ణయాలు స్వతంత్రంగానే తీసుకున్నామని తెలిపారు. అయితే ఆదవ్ అర్జున వ్యాఖ్యలను తమిళనాడులోని దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఖండించాయి. అసలు మీరు రజనీకాంత్ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, అలా మాట్లాడడం సరికాదని కూడా రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మిగతా పార్టీల కోసం మాట్లాడుతూ వీటికన్నిటికీ అనవసరమైన విషయాలను రజనీకాంత్ ఇందులోకి తీసుకొచ్చి లాగడం కూడా సరైన పద్ధతి కాదు అన్నాయి. అయితే రజనీ అభిమాన సంఘాలు కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాయి కూడా. ప్రస్తుతం రజనీకాంత్ విడుదల చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలమే సమాధానం చెబుతుంది ఆయన వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తానికి ఈ ఒక్క లేఖతో వివాదం రజనీ ఇచ్చిన క్లారిటీతో ఒక ఫుల్ స్టాప్ పడ్డట్లే కనిపిస్తోంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.